తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇటీవల కాలంలో కులాంతర మతాంతర వివాహాలు పెరుగుతున్నాయని చెబుతోన్న సంగతి తెలిసిందే. పైగా ఇది శుభపరిణామం అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది. అవును, మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. 1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలి అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. ఇలా పోలీసు రక్షణలో ప్రత్యేక వివాహం కోసం ఒక జంట చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్కు చెందిన ముస్లిం వ్యక్తి హిందూ మహిళ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారిద్దరూ తమ మతాలను మాత్రం వదులుకోకుండా కలిసి జీవనం సాగించాలని నిర్ణయించారు. దీంతో పోలీసు రక్షణ కల్పించడంతో పాటు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ జంట మతాంతర వివాహాన్ని సదరు మహిళ కుటుంబం కోర్టులో వ్యతిరేకించింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువు పోతుందని వాపోయింది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తన వెంట నగలను కూడా తీసుకువెళ్లిందని ఆమె కుటుంబం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరొక వైపు వారిరువురు తమ మతాలు మారలేదని, సహజీవనం కూడా చేయలేదని, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లుబాటు అవుతుందని ఆ జంట తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ప్రత్యేక వివాహ చట్టం అధిగమిస్తుందని వాదించారు. ఈ సమయంలో ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లూవాలియా నేతృత్వంలోని ధర్మాసనం ముస్లిం పురుషుడు హిందూ మహిళ కలిసి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లదని పేర్కొంది. ఆ జంట పిటిషన్ను తిరస్కరించింది.